నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ప్రారంభమైన రాష్ట్ర మంత్రివర్గం కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రారంభమైన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. లడ్డూ కల్తీపై ఎస్ఐటీ లేఖ ఆధారంగా తదుపరి చర్యలపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలపైన చర్చ జరగనుంది. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలపైన చర్చ జరగనుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2026-27 ఆర్థిక బడ్జెట్ అంశాలపై ప్రాథమికంగా చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో ఏపీకి వచ్చే నిధులపైన సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు సమావేశంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అజెండా ముగిసిన అనంతరం మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు పలు సూచనలు చేయనున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంలో ఉండేలాగా 2047 సంవత్సరానికి వికసిత భారత దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి అభివృద్ధికి 1129 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధికి 432 కోట్లు మంజూరు చేయడం జరిగిందని, మూలధనానికి 12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. చేపల పరిశ్రమకు పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కోట్లు కేటాయించడం జరిగింది. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ని సులభతరం చేయడం జరిగింది. గతంలో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా కట్టాలంటే పెద్ద పెద్ద ఆడిటర్ల దగ్గరికి వెళ్ళి ఎన్నో, అలా కాకుండా ఈ సంవత్సరం నుంచి జరిగేవి ఏదైతే ఉన్నదో ఈ బడ్జెట్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా సింపుల్గా ప్రతి సామాన్య వ్యక్తి కూడా, ఇప్పుడు మన మొబైల్లో ఒక యాప్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నామో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా చాలా సులభతరంగా ప్రతి వ్యక్తి కూడా వేసుకునే విధంగా ఈ సులభతరం చేయడం జరిగింది. గతంలో ఏదన్నా ఇన్కమ్ ట్యాక్స్లో కట్టడంలో అవకతవకలు జరిగిన ఎడల వాళ్ళకి చట్టపరమైన చర్యలు ఉండేవి. అవన్నీ కూడా తీసి కేవలం వాళ్ళకి పెనాల్టీ మాత్రమే, ఫైన్ మాత్రమే వేయడం కూడా మనం నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో చూసాం. ఏదైతే గతంలో ఫైన్ వేసేది ఆఫీసర్ల చేతిలో ఉండేది, ఇప్పుడు ప్రతి అక్కడ వ్యక్తులు పలుకుబడిని బట్టి ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయని ప్రజలకి అనేక అపోహలు ఉండేవి. ఇప్పుడు అటువంటి అన్నిటికీ కూడా తావు లేకుండా ఆటోమేటిక్గా కంప్యూటరైజ్ సిస్టంలోనే పెనాల్టీ కూడా వచ్చే విధానాన్ని కూడా రూపొందించడం జరిగింది. మన రాష్ట్ర విషయానికి వస్తే అమరావతి ప్రతిష్టాత్మకంగా మన రాజధాని అమరావతికి 1129 కోట్లు మంజూరు చేయడం జరిగింది అమరావతి అభివృద్ధి కోసం. అమరావతి మన పట్టణ అభివృద్ధి కోసమని 432 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో వంతెనలు, రోడ్ల నిర్మాణానికి సుమారు 350 కోట్లు మంజూరు చేయడం జరిగింది. గ్రామీణ రహదారులకి 500 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా పట్టణ తాగునీరు, మురికి నీరు పారుదల కోసం 800 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయానికి సుమారు 150 కోట్లు
ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా మనకి ఎర్త్ మినరల్స్, రేర్ ఎర్త్ మినరల్స్ ఇవి చాలామందికి తెలీదు. మన మొబైల్స్ దగ్గర నుంచి మిసైల్స్ వరకు కూడా ఈ రేర్ ఎర్త్ మినరల్స్ చాలా అవసరం. ఇది మనం ప్రస్తుతం మనకి శత్రు దేశమైన చైనా నుంచి అనేక దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు సుమారు 60% మన దేశానికి రేర్ ఎర్త్ మినరల్స్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఏదైతే మన శత్రు దేశానికి మన సంపదని ఇస్తున్నాం, దీన్ని అరికట్టాలని చెప్పి ఇప్పటి వరకు లేని విధంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మన రాష్ట్రాల్లో ఒరిస్సా, ఈ 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్కి సంబంధించిన క్యారిడార్ నిర్మించడం. దీనివల్ల మన భూమిలో, మన ఇసుకలో ఉన్న ఈ రేర్ ఎర్త్ మినరల్స్ ఏదైతే మన మొబైల్స్కి, మిసైల్స్ వరకు ఉపయోగించే రేర్ ఎర్త్ మినరల్స్ని మన క్యారిడార్ ద్వారా అక్కడే వాటిని ఉపయోగించుకునే విధంగా క్యారిడార్లు నిర్మించడం కూడా నిన్న దీన్ని ప్రకటన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో పోలవరం, అమరావతి పనులు వేగం పుంజుకున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎన్ని కుట్రలు చేసి అడ్డుకున్నా బయట ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. అభివృద్ధి పదంలో రాష్ట్రం ముందుకు పోతుందని, కడప జిల్లాలో ఆదాని విద్యుత్ ప్రాజెక్టును పెట్టేందుకు సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు. వైసీపీ పార్టీ మనుగడ ఎక్కడ కోల్పోతుందో అని ఎక్కడికక్కడ అలజడులు సృష్టిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కించపరిచే విధంగా మాట్లాడితే వైసీపీ నాయకులను భూస్థాపితం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈరోజు రాష్ట్రంలో వైసీపీ పార్టీ అలజడులను సృష్టించి ఏదో విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రంలో అశాంతి ఉంటే బయట నుంచి ఎవరు కూడా రారని వారి సంకల్పం. కానీ ఏది ఏమైనా సరే నారా చంద్రబాబు నాయకత్వంలో పోలవరం కానీ, అమరావతి కానీ వేగం పుంజుకున్నాయి. అదేవిధంగా పెట్టుబడుల్లో కూడా వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో పెట్టడానికి బయట ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆసక్తి చూపుతున్నారు. వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో స్థలాలు చూసుకొని ఎక్కడైతే బాగుంటుందో, నిన్ననే చూశారు మనకు అదాని కడప జిల్లాకు వచ్చి ఆయన పెట్టేటువంటి విద్యుత్ ప్రాజెక్టుల మీద సమీక్ష చేసి చూసి వెళ్ళినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి పొందాలో రాష్ట్రం పోతా ఉంది. వైసీపీ పార్టీ యొక్క మనుగడ పూర్తిగా కోల్పోతాదనే ఉద్దేశంతో ఎక్కడికెక్కడ అలజడులు సృష్టిస్తూ ఉన్నారు. ఇవాళ సిట్ కల్తీ నియమితంగా రిపోర్టు బయటకు రాలేదు, కానీ ఒక అలజడి సృష్టించారు. ఏమంటే ఇవాళ ఈ రాష్ట్రంలో కల్తీ జరగలేదు నెయ్యి అని చెప్పి చెప్తా ఉన్నారు. జరిగిన దాన్ని జరగలేదని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్తారు. సోషల్ మీడియాలో వాడతారు. వాళ్ళ నాయకులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ పడరాని భాష, ఎవరు వినటువంటి భాషతో మాట్లాడతారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి అందరినీ వదలకుండా మాట్లాడతారు. కాబట్టి ఈ విధంగా ఏదో విధంగా అలజడి సృష్టించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా, ఈ రాష్ట్రంలో ప్రజానీకము శాంతియుతంగా ఉండకుండా వాళ్ళ యొక్క చేసేటువంటి అరాచకమైనటువంటి శక్తులు ఇవాళ బయటకు వస్తున్నాయి. మేము తెలుగుదేశం పార్టీ ఇవాళ మా నాయకుడు ఒకటే పందాలో ఉన్నారు. ఇవాళ ఎక్కడైనా సరే అలజడి సృష్టించి ఎవరైనా అశాంతికి కారకులైతారో చట్టం తన పని తాను చేసుకోబోతుందని చెప్పేసి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బొగ్గుమని ఒక్కతురుగా బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు, రాజమండ్రిలో ఉన్నప్పుడు ఏ విధంగా కార్యకర్తలు బయటకు వచ్చినారో దానికి రెట్టింపుగా ఇవాళ బయటకు వచ్చి ఎవరైతే మా నాయకుడిని కానీ, మా లోకేష్ బాబు కానీ, మా ప్రభుత్వం కానీ ఎవరైనా మాట్లాడితే సహించేది లేదని చెప్పేసి ఒక్క తూరిగా మా యొక్క పార్టీ శ్రేణులందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే మేము ఒక్కటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ అంబటి రాంబాబుని చెప్తా ఉన్నాం. చాలా మంది వాళ్ళ అక్కడక్కడ పుట్టుకొస్తున్నారు, వాళ్ళ ఇష్టాలు మాట్లాడతారు. జాగ్రత్త, మీ నాలుకలు కోసేస్తాం. మీకు ఇవాళ ప్రజలు 11 సీట్లు ఇచ్చినారు, ఆ 11 సీట్లు కూడా లేకుండా చేస్తామని చెప్పి కూడా
మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పట్టుదలతో ఒక ప్రతిజ్ఞపోని ముందుకు పోతా ఉన్నాం కాబట్టి ఏదేమైనా సరే మా నాయకుడు కించపరిచే విధంగా మాట్లాడితే మిమ్మల్ని భూస్థాపితం చేస్తామని చెప్పేసి అంబటి కానీ పెన్ని నాని కానీ ఇంకొకరు కానీ ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తాను. మీరు వీధుల్లో కూడా నడవలేని పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తాము. ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. వైఎంఆర్ కాలనీలోని గురుసాయి అపార్ట్మెంట్ 5వ అంతస్తు నుంచి ఆడుకుంటున్న 8వ తరగతి విద్యార్థి చరిత కింద పడి మృతి చెందింది. ఎరువుల దుకాణంలో పనిచేస్తున్న చరిత తండ్రి పొట్టిపాటి రామచంద్రారెడ్డి కేశవరెడ్డి చరిత ఇంతసేపు మాతో ఆడుకుంటున్న పాప అనంతలోకాలకు వెళ్లిపోయిందని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు 3-2 టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తిరుపతి జిల్లాలోని ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తిలో దొంగల దోపు ఉత్సవం ఆకట్టుకుంది. సోమస్కందమూర్తి జ్ఞానాంబికతో పాటు పరిచారికులుర్తిని పురవీధుల్లో నిన్న రాత్రి ఊరేగించారు. తొండమానుడి పాలనలో స్వామి అమ్మవార్ల దివ్యాభరణములు చోరీకి గురి కావటం, తొండమాన్ చక్రవర్తి మారువేషంలో ఆభరణాలను వెతికి పట్టుకుని తిరిగి స్వామి అమ్మవార్లకు సమర్పించి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందుగా ఈ విశేషోత్సవాన్ని జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఉత్సవంలో ఆలయ అర్చకులు పరిచారకులు దొంగ అంటూ అరవటం, తొండమానుడి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా తీసుకెళ్లటం ఈ విశేషోత్సవం భక్తులను మరింతగా ఆకట్టుకుంది. మనం తీసుకునే అనవసరం. అత్రి మైత్రి గౌతమాది మహర్షులతో కూడి వనమునకు ప్రవేశించి సాయంకాలమునందు శంకరుడు వెళ్ళరు సాగెను. దొంగ 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 నిలబెట్టాలి. పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు 21 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. గత నెల 30న బోయపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో విడుదల రజనీ అనుచరులు టీడీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఎడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా పెద్ద చోక్ రంగా గారి పక్కన అంబటి గారేంటమ్మా? రంగా ఫాలోవర్ని కాదు నేను, ఆయనకి నాకు సంబంధం లేదు. మా కులం వాళ్ళందరూ అదో టైప్ మనుషులు. వీడియో చూపించాలమ్మా. అంబటి గారి ప్రవృత్తి ఎలా ఉంటుందంటే, మామూలుగా యాక్చువల్గా నాకు అంబటి గారి ఫ్యామిలీ విషయాలు కానివ్వండి, వాళ్ళకి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారని కానివ్వండి, వాళ్ళ ఆడ మగ అని కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఎక్కడ స్థిరపడ్డారు, అసలు ఆయన ఏంటి, ఆయన రాజకీయం కాకుండా చేసే పనులేంటి, లీస్ట్ బాదర్డ్ విత్ యువర్ పర్సనల్ థింగ్స్ ఆల్వేస్.
వీఆర్ ఆల్వేస్ ఫోకస్డ్ అండ్ డెడికేటెడ్ టు డెవలప్ దిస్ నేషన్. అర్థమైందమ్మా? మాకు తెలియని కూడా తెలియదు. అలాంటిది మీరు వెంటనే అనేస్తారు, మళ్ళీ వెంటనే తడుముకుంటూ నాది తప్పు అయిపోయింది. పాస్ట్ నుంచి అంతే. ఆయన మాకు ఎలా తెలుసు అంటే, నాకు వరకు అంబటి రాంబాబు గారు అని అంటే చాలా సరదా మనిషి, సంక్రాంతి వస్తే గుర్తు చేసుకోవాల్సిన మనిషి. ఓకే, అవాకులు చవాకులు ఏవో పేలుతూ ఉంటారు, ప్రతి ఒక్కళ్ళని కిలిగజ్జాలు పెట్టి ఇలాగా కదిలిస్తూ ఉంటారు, అయిన దానికి కాని దానికి ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు తెలుసమ్మా నాకు యాక్షన్. ఆ తర్వాత డమ్మీలు, ఈ గుంటూరుకు పట్టిన శనులు, ఇలాంటి డైలాగ్స్ ఆయన దగ్గర విన్నాను అంతే. మీరు ఒకసారి హిస్టరీలోకి వెళ్ళండి, అంటే ఈ పాస్ట్ 3 or 4 months నుంచి మీరు చూడండి, మీ నాన్నగారు ప్రొవోక్ చేసినంత విధంగా ఎవరు ఏ నాయకుడు కూడా ప్రొవోక్ చేయలేదు. ఆ ప్రొవోకేషన్ అన్నిటికీ మేము రియాక్ట్ అయ్యామా? మీ ఎమ్మెల్యేలు ఇలా, మీ ఎంపీలు ఇలా, మీ మినిస్టర్లు ఇలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఆయన. దేనికైనా బయటకు వచ్చామా? అలా ఎలా మాట్లాడతారు మీరు అని చెప్పి ఎప్పుడైనా అడిగామా? నన్ను డమ్మీ అంటావా, మీ నాన్న సారీ చెప్పాలి అని మీ నాన్నగారికి నేను అడిగానా? మా ఎంపీని ఇలా అంటారా, నేను క్షమాపణ చెప్పి తీరాలని ఎప్పుడైనా అన్నానా? యూ క్రాస్డ్ యువర్ లిమిట్. సీఎం అన్నారు మీరు, రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్ పీపుల్ ఆఫ్ ద స్టేట్ టుడే, ఇది ఏం మెసేజ్ అండి? ఇలా మాట్లాడచ్చా? ఆ ఆవేశంతో మాట్లాడు. స్పర్ ఆఫ్ ద మూమెంట్ కాదండి, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ ఈవెంట్ టు జస్ట్ డైవర్ట్ ద థింగ్స్. అది అవసరమా? పోనీ 5 రూపాయలకి కకృతి పడి ఈ సోషల్ మీడియాలో లకారాలు తప్ప ఇంకేమీ మాట్లాడని బ్యాచ్లు అయితే నేనేం పట్టించుకునేదాన్ని కాదు. అలాగా గంజాయి కొట్టి, డ్రగ్స్ కొట్టి, మద్యమత్తులో మునిగిపోయి ఇష్టం వచ్చినట్టు అక్కడ ఆడవాళ్ళు ఉన్నారా, నాయకులు ఉన్నారా, లేదంటే మహిళా నాయకురాళ్ళు ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, విచక్షణ కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే చోటామోటా నాయకులు అయ్యి ఉన్నా పట్టించుకునే వాళ్ళం కాదు. మరి మీ నాన్నగారు 40 years ఇన్ ఇండస్ట్రీ, మీరు పుట్టిన సంవత్సరానికి ఆయన పాలిటిక్స్లో ఎమ్మెల్యే అయ్యారని మీరు చెప్పారు. మరి 40 years ఇన్ ఇండస్ట్రీ మాట్లాడాల్సిన మాటలైనా మీరే అలా మాట్లాడితే, మీ దగ్గర నుంచి క్షమాపణ మేము కోరకపోతే రాష్ట్ర ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నట్టమ్మా? నెక్స్ట్ జనరేషన్ కిడ్స్కి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్వచ్ఛ పాలకొండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో పాలకొండలో పర్యటించినప్పుడు పట్టణంలో ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం ఉందని గమనించిన ఆయన జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పాలకొండ అధికారులతో కలిసి పట్టణమంతా స్పెషల్ స్వచ్ఛ డ్రైవ్ నిర్వహించారు. ఉదయం స్థానిక కోటదుర్గమ్మ ఆలయానికి చేరుకున్న కలెక్టర్ను పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి, సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కోటదుర్గమ్మ ఆలయం నుంచి స్వచ్ఛ పాలకొండ పనులను ఆయన ప్రారంభించి పట్టణమంతా పర్యటిస్తూ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన వెంకటరాయని కోనేరు వద్ద పారిశుద్ధ్య లోపాన్ని గుర్తించారు. కోనేరు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో వెంకటరాయని కోనేరు మరియు పరిసర ప్రాంతాలను శుభ్రం చేశారు. పర్యావరణం సమతుల్యతకు చెట్లు చాలా అవసరమని ఆయన మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంతో సుందరమైన పట్టణాన్ని పరిశుభ్రత లేక నాశనం చేస్తున్నారని, గతంలో గ్రీవెన్స్ కోసం మరియు ఇతర పర్యటనల నిమిత్తం పాలకొండ వచ్చినప్పుడు ఎక్కడ చూసినా పారిశుద్ధ్య లోపం గమనించి జిల్లా అధికారులతో కలిసి పట్టణాన్ని శుభ్రపరిచేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. హోటళ్లు మరియు వ్యాపారస్తులు తమ చెత్తను రోడ్ల మీద పడేస్తూ పాలకొండను నాశనం చేస్తున్నారని, మన శరీరం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన ఊరిని కూడా అలాగే చూసుకోవాలని అన్నారు. ఇకపై ఎవరైనా వ్యాపారస్తులు ఈ విధంగా రోడ్లపై చెత్త వేస్తే వారి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని, తమ ఇళ్లలోని తడి చెత్త, పొడి చెత్తను మీ ఇంటికి తెచ్చిన డబ్బాల్లో వేసి పారిశుద్ధ్య కార్మికులకు అందజేయాలని కోరారు. పాలకొండ పట్టణంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే సాధారణంగా పైన చెత్తను తీస్తూ ఉంటాం, కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నిటిలోనూ వీధులన్నిటిలో కూడా చాలా చెత్త పేరుకొని ఉండడం అనేటువంటిది
గత 2 పర్యటనల్లో గమనించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెడితే తప్ప ఇది శుభ్రపడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా దించడం జరిగింది. దీంతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు, వాలంటీర్స్, విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అందరి సహకారంతో పాలకొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దడం కోసం ఈరోజు ఒక గట్టి ప్రయత్నం జరగడం జరిగింది. అలాగే ఇక్కడ షాపుల వాళ్ళందరూ కూడా, హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. వాళ్ళు మంచి బొట్లు పెట్టుకొని స్నానం చేసుకొని వస్తున్నారు, వాళ్ళ షాప్ మాత్రం దుమ్ముతో నిండుంది. కనీసం వాళ్ళ వెహికల్స్ కూడా తుడుచుకోకుండా వస్తున్నారు. వాళ్ళ హోటల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా బయట పెట్టి వాటి మీద దుమ్ము పడుతున్నా సరే ఆ స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది మాత్రం చాలా శోచనీయం. ఇలాంటి హోటళ్ళు కానీ, ఇలాంటి షాపులు కానీ ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళందరి లైసెన్సులు అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తామని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. వాళ్ళకి సమయం ఇచ్చాం. ఈలోపు మార్చుకోకపోతే మాత్రం ఎవరైతే ఇలాగ అపరిశుభ్రంగా ఇతరుల ఆరోగ్యానికి హాని కలిగిస్తూ ఉన్నారో, అలాగే పట్టణ శుభ్రతకు ఆటంకం కలిగిస్తున్నారో అలాంటి షాపులను అయితే క్షమించేది లేదు, వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేది లేదు. వాళ్ళందరి రెన్యువల్స్ని కూడా ఆపేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్కి ఆదేశించడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా విజ్ఞప్తి, చాలా వరకు చెత్తని రోడ్ల మీద వేయడం అనేటువంటిది ఇక్కడ గమనించడం జరిగింది. ఎంత అందమైన కోనేరు ఉంది, దాని నిండికి ప్లాస్టిక్ కవర్లలో వాళ్ళ ఇంటి నుంచి ఓపిక తెచ్చి చెరువులో వేస్తే ఏం ఆనందం వస్తుందనేది నేను అందరినీ కూడా అడుగుతున్నాను. దయచేసి మీ డస్ట్బిన్లలోనే వేయాలి. మీకు 2 రకాల డస్ట్బిన్లు ఇచ్చున్నాం మనం. మీ ఇంటికి ప్రతిరోజు కూడా చెత్త కలెక్ట్ చేసేకి బళ్ళు వస్తూ ఉన్నాయి. కాసేపు ఆగి ఆ బండి వచ్చినప్పుడు అక్కడ వేస్తే సరిపోయేదానికి తీసుకొచ్చి చెరువును పాడు చేస్తున్నారు, రోడ్లను పాడు చేస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందర డ్రైన్స్లో చెత్త వేసి ఉండడం అనేటువంటిది చాలా దారుణం. అలాంటి వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక నుంచి ఈ పరిశుభ్రతలోను, చెత్త వేసే వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించడంలోనూ రాజీ పడకుండా ఉండాలని చెప్పి ఇక్కడ సబ్ కలెక్టరు, స్పెషల్ ఆఫీసర్స్, కమిషనర్స్, తహసీల్దార్కి కూడా ఈ పరిశుభ్రత మీద, అన్హైజినిటీ మీద ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. సో అందరూ సహకరిస్తే మనం ఖచ్చితంగా పాలకొండని ఒక అందమైన పట్టణంగా చూడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. రాయలసీమ రైతులను మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామంలోని హంద్రీనీవా కాలువను ఎమ్మెల్యే దస్తగిరి పరిశీలించారు. హంద్రీనీవాలో నీరు పుష్కలంగా ఉన్నా సాగునీరు రావటం లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మల్యాల నుంచి పులివెందుల వరకు రైతులకు సాగునీరు అందించామని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, ఈ హంద్రీనీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి, అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకి ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం. కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 19 నెలల కాలంలోనే దాదాపుగా 8,000 కోట్ల రూపాయలతో సాగునీటికి ఖర్చు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలంలో 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కూడా ఒక 2,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది సాగునీరుకి. అంటే ఆయన ఎంత విచక్షణ రహితంగా ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరం చేసి రైతులకు ఎంత అన్యాయం చేశాడో. రాయలసీమ వాసిని, నేను రాయలసీమ ముద్దుబిడ్డను అంటాడు, కానీ రాయలసీమకి అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ఈ తుంగభద్ర నదికి గేట్ల మరమ్మతులు కూడా చేసుకోలేక, ఆ గేట్ల చేయలేకపోయిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి
నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ గేట్లను మరమ్మతులు చేసి ఇమ్మీడియట్గా మరమ్మతులు చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినటువంటి ఆయన ఇంకా మున్ముందుగా ఎప్పటికి కూడా ఆయనకి చెమటగీతం పాడాలని, అలాగే ఆయన 11 సీట్లకే పరిమితం చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే, అలాగే సంక్షేమం కానీ ఏదైనా చేయాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అలాగే వీళ్ళపై ఎంత మమకారం ఉందో ఆయనకి మీరే సాక్షాత్తు స్వయంగా మీరే పరిశీలించవచ్చు. ఈరోజు రాయలసీమ వాసులకి అంటే రాయలసీమకి ద్రోహం చేస్తున్నారని చెప్పేసి ఈ డ్రామాలకు తెరదీస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటరీ. అలాగే ఈరోజు సాక్షాత్ ఇక్కడ నీ వాటర్ పారుతుంది, మలయాళ ఎత్తిపోతల పథకం నుంచి వస్తుంది, కానీ వాళ్ళు ఎక్కడ కూడా నీరు ఇవ్వడం లేదు అని అంటారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమలో ఎక్కడైనా కానీ ఏ చెరువులైనా సరే అన్ని ఫుల్ఫిల్గా నింపడం జరిగింది. కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడైనా రైతుల పక్షపాతి కాబట్టి ఎక్కడ అన్యాయం చేయకుండా ఉల్లి రైతులకి డబ్బులు వేయడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభావకు కూడా డబ్బులు వేయడం జరిగింది. సంక్షేమంలో ప్రతి ఒక్కటి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మేనిఫెస్టోలో ఉన్నట్టు జరుగుతుంది. కాబట్టి మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ముగించుకుంటున్నాను. కర్నూలు జిల్లా కోడుమూరులో శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్ల సందర్భంగా రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి, తెలంగాణ, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు, మొక్కులు తీర్చుకున్నారు. కొలిచే వారికి కొంగు బంగారంగా కోడుమూరులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రథోత్సవాన్ని ప్రజలు తిలకించి పులకించిపోయారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన తిరుమల పాదయాత్ర 16వ రోజు కడప జిల్లా పాత కడపకు చేరుకుంది. బండ్ల గణేష్ చేపట్టిన పాదయాత్రకు అడుగడుగున టీడీపీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ ఈ పాదయాత్ర రాజకీయ పాదయాత్ర కాదని, తిరుమల వెంకన్న మొక్కు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాజమండ్రి జైలు నుంచి నారా చంద్రబాబు నాయుడు విడుదలైతే తిరుమలకు కాలినడకన పాదయాత్ర చేపడతారని మొక్కుకున్నానన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆశీర్వదిస్తూ ఘనంగా ప్రోత్సహిస్తున్నారన్నారు. 2 రాష్ట్రాల ప్రజలకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, తన పాదయాత్ర దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలను బండ్ల గణేష్ తెలియజేశారు. ఇప్పటి వరకు పాదయాత్ర పోయిన నెల 19వ తారీఖు ఉదయం మొదలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 390 కిలోమీటర్లు 390 వచ్చాము, 390 380 వచ్చాము. రేపు మార్నింగ్కి, ఈరోజు సాయంత్రం కన్నా రేపు మార్నింగ్ కన్నా 400 కిలోమీటర్లు అయిపోద్ది. ఇది రాజకీయ యాత్ర కాదన్న, భగవంతుడి మొక్కు, ఏడుకొండల స్వామికి మొక్కు. ఇది సంకల్ప యాత్ర. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో జైల్లో, రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఏడుకొండలవాడ సార్ని ప్రాణాలతో బయటకు తీసుకొస్తే మా గడప నుంచి నీ గడప దాకా నడిచి వస్తాను మొక్కున్నా. ఆ కేసు పోయిన నెల 12వ తారీఖునే కొట్టేయడం జరిగింది. దాని తాలూకు మొక్కు తీర్చుకోవడానికి బయలుదేరాను. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల ప్రజలు చాలా అద్భుతంగా ఆశీర్వదించి, ప్రోత్సహించి, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, ఇంత ఇబ్బంది పెట్టకుండా కూడా ఆశీర్వదిస్తూ, ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ పంపించారు. దేవుడి తొలి కడప అంటారు. ఈరోజు కడపలో కూడా వచ్చాం, సాయంత్రం కడప కూడా దాటేస్తాం. అద్భుతంగా ఉంది. 2 రాష్ట్రాల ప్రజలకి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని, నా యాత్ర దిగ్విజయంగా సహకరిస్తున్న ప్రజలందరికీ ఒక్కొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జీవితంలో అదొక అద్భుతమైన అనుభూతి. పాదయాత్ర పక్కన ఊళ్ళల్లో, పల్లెల్లో మనుషుల్ని మాట్లాడుకుంటూ, కల్మషం లేని మనుషులతో మాట్లాడుతుంటే తెలియని ఉత్సాహం.
ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాయలసీమలో కానీ కర్నూలు ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇక్కడ వరకు రోడ్డు ఇరువైపులా పసుపు, మొక్కజొన్న, జొన్న, అసలు ఆ వరి పొలాలు, ఆ పొలాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది. ఇది కదా అన్నపూర్ణమ్మదేవి తెలుగు రాష్ట్రాలు అనిపించింది. నిజంగా నేను ఎప్పుడు చాలాసార్లు కారులో వెళ్ళాను, ఎప్పుడూ తిరుగుతూనేవాడు, కానీ ఇంత రాయలసీమ ఇంత అద్భుతమైన పంట పొలాలు ఇంత అద్భుతంగా నేనైతే ఎప్పుడు ఊహించలేదు. మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా దాటి కర్నూలు జిల్లా నుంచి ఇక్కడ వరకు అసలు ఆ పొలాలేంటి, ఆ కళేంటి, ఆ రైతులేంటి, అన్నపూర్ణమ్మదేవి వచ్చి కూర్చుంది, అంత ఆనందం అనిపించింది. చాలా సంతోషాన్ని ఇచ్చింది సార్. నన్ను విమర్శిస్తే నేనేం చేస్తాను సార్? ఈ దేవుడి యాత్ర విమర్శించే వాళ్ళని వద్దని నేను ఎందుకు చెప్తా చెప్పండి? విమర్శించే వాళ్ళని నేను వద్దని చెప్పను. ఇదే దైవ సంకల్పం, సంకల్ప యాత్ర, దేవుడి యాత్ర, అంతే. 25 కిలోమీటర్లు నడుస్తాను. నేను మాత్రం 22 నడిచాను. మళ్ళీ వాడు 25 కంప్లీట్ చేస్తాను. నాకు తెలిసి 10వ తారీఖు కల్లా స్వామివారి పాదాల దగ్గరికి దర్శనానికి వెళ్తాను అనుకుంటున్నాను. డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి జరగలేదని చెప్పి ఈడీ క్లియర్ చిట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తున్నారు? సంతోషం. అందుకనే కదా ఆ తర్వాత నేను క్వేజ్ కొట్టేసినాక మళ్ళీ దారిలో ఉండగానే ఈడీ కూడా కొట్టేయడం జరిగింది. సంతోషం. తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకు గొప్ప నేత, మహోన్నత వ్యక్తి. ఆయన చల్లగా ఉండాలి. ఆయనకి ఇంకా ఉత్సాహాన్ని ఇచ్చే భగవంతుడు ఇంకా సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరుకుంటున్నాను. నేను ఇది రాజకీయ యాత్ర కాదన్న, నేనేం మాట్లాడను, దేవుడి యాత్ర. థ్యాంక్ యూ. భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ఈ ఫిబ్రవరి 6 నుంచి 10 వరకు గుంటూరులో అంతర్జాతీయ నాటకోత్సవాలు నిర్వహిస్తున్నారు. వేదిక సంస్థ సౌజన్యంతో భారతీయ రంగ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు వేదిక సంస్థ నిర్వాహకులు సురేష్ బాబు తెలిపారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇతర ప్రముఖులతో కలిసి రంగస్థల ఉత్సవాల గోడ పత్రికను ఆయన ఆవిష్కరించారు. భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం. కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. 3 గంటల నుంచి 6 గంటల వరకు బాలోత్సవాల రూపేణ తెలుగు సాంస్కృతిక విభాగాలకు సంబంధించి కోలాటాలు, అలాగే చెక్క భజనలు, అలాగే నృత్యాలు, ఫోక్ సాంగ్స్, ఈ విధంగా ఒక ఉత్సవంలాగా నడుస్తూ ఉంటుంది. 6 గంటలకు సభా కార్యక్రమం, 7 గంటలకు విదేశీయుల నాటిక ఉంటుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని నాటకరంగ ప్రముఖులు, అదేవిధంగా రాజకీయ పెద్దలు, అదేవిధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో 70 కళా పరిషత్తులు, కళా పోషకులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా స్టేట్లోనే 2 రాష్ట్రాలకు సంబంధించి అన్ని నాటక సమాజాలు అందరూ కూడా ఒక పండుగ వాతావరణంలాగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోబోతున్నాం. దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మంది పైగా ప్రతినిధులకు ఈ ఉత్సవాలకు హాజరవుతున్నారు. అదేవిధంగా ఇతర దేశాల నుంచి, అదేవిధంగా భారతదేశంలో అనేక రాష్ట్రాల నుంచి వందలాది మంది ఈ కార్యక్రమంలో పాలుపంచుకోబోతున్నారు. ప్రధానంగా మా వేదిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అణగారిన కళారంగాన్ని వెలికి తీయడం కోసం, అదేవిధంగా కొత్త దర్శకుల్ని, కొత్త రచయితల్ని అలా ప్రోత్సహిస్తూ వేదిక ముందడుగు వేస్తుంది. ముఖ్యంగా దీనిలో ఏంటంటే నూతన నటులను తయారు చేయటం,
స్కూల్స్ విభాగాల్లో కూడా వేదిక ప్రవేశించి వాళ్ళకి కళారూపాలు నేర్పటం, నాటకోత్సవాలు వివిధ భాగాల్లో కూడా పాల్పంచిన విధంగా చేస్తూ వాళ్ళ కోసం ప్రత్యేకంగా బాలోత్సవాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో వాళ్ళ కళారూపాలు కూడా ప్రదర్శిస్తూ వస్తున్నాం. అందుకంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 70 చోట్ల తెలుగు సాంఘిక నాటకాల పరిషత్తులు నిర్వహిస్తూ వస్తున్నాం. ఆ పరిషత్తుల వలనే ఈరోజు తెలుగు నాటక రంగం ఇంకా మనుగడ సాగిస్తుందన్నమాట. ఎక్కడా కూడా ఏ స్టేట్లో కూడా ఇన్ని కళా పరిషత్తులు కానీ ఇన్ని కళారూపాలు కానీ ఎక్కడా లేవు. మొత్తం తొలిసారిగా కానీ ఇతరత్ర కానీ ఏదన్నా కానీ ఆంధ్ర రాష్ట్రంలోనే అత్యధిక భాగం భారతదేశంలోనే ఈ కళారూపాల ప్రదర్శన జరుగుతూ ఉంది. దానిలో భాగంగా మేము సెమినార్స్ నిర్వహించటం, అదేవిధంగా నాగార్జున యూనివర్సిటీ వారి సపోర్ట్ తోటి పక్కనే ఉన్నారు భూషణం గారు, ఈయన అకాడమీస్ నిర్వహించటం, అదేవిధంగా వివిధ రాష్ట్రాల చెందిన కళారూపాలు తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేయటం, అదేవిధంగా డిగ్రీ విద్యార్థులను అక్కడ జాయిన్ చేసి అనేక రకాలుగా వాళ్ళకి కళారూపాలు నేర్పుతూ ఒక తొలిసారిగా నాగార్జున యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ అనే డిగ్రీని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దానికి కూడా వేదిక చేదోడువాదులుగా ఉంటూ అనేక మంది విద్యార్థుల్ని కళాకారులుగా తీర్చిదిద్ది వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ద్వారా ఒక డిగ్రీ ఇష్యూ చేసి విధానం కొనసాగుతూ ఉంది. కడప జిల్లాలో గత ఏడాది డిసెంబర్లో ఓ ఇంట్లో చోటు చేసుకున్న భారీ చోరీ కేసును ఎర్రగుంట్ల పోలీసులు ఛేదించారు. ఎర్రగుంట్ల పట్టణంలో పట్టపగలు ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడ్డ నిందితులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నచికేత విశ్వనాథ్ మీడియాకు వివరాలు వెల్లడించారు. విచారణలో పట్టుబడ్డ నిందితులు చిలమకూరు గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. వీరిద్దరూ మైనర్లను కూడా కలుపుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సుమారు 36 లక్షల రూపాయల విలువైన 210 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక ఐఫోన్ తో పాటు 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ మీడియాకు వెల్లడించారు. పెట్టి క్రిమినల్స్ ఉన్నారు, వీళ్ళకి ఏమీ పని లేదు, ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఏం లేదు, అంతా రెక్కి చేసి ఇట్లాంటి ఆఫెన్స్ వీళ్ళు చేశారు. సో దీంట్లో చెప్పాల్సిందే మెయిన్ పాయింట్స్ అంటే ఈ కడపలో జరిగిన ప్రాపర్టీ ఆఫెన్స్ మీద కడప పోలీస్ చాలా సీరియస్ ఉన్నారు. వెంటనే చర్య తీసుకున్నాము. ఏదైనా మన దగ్గర ఉన్న ఆల్రెడీ 3000 వరకు ఓ పాత ఆఫెండర్స్కి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసాము. వీళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఈ జీవితాల కోసం ఏం చేస్తున్నారు, వీళ్ళు బిహేవియర్ మార్చారా లేదా, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడతాము, వీళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నాము, వీళ్ళ యాక్టివిటీస్ మీద మనమే వాచ్ పెడుతున్నాము. ఈవెన్ వీళ్ళ ఇక్కడే ఉంటారు, డిజిటల్ రికార్డ్స్ కూడా మనమే బిల్డప్ చేస్తున్నాము. వీళ్ళకి లైక్ లొకేషన్ కోసం లాంజిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఈ మ్యాపింగ్ అంతా చేస్తున్నాం. అన్ని ప్రాపర్టీ ఆఫెన్సెస్ సీరియస్ తీసుకుని మనమే మ్యాక్సిమం ప్రాపర్టీ ఆఫెన్స్ డిటెక్షన్ అండ్ రికవరీ ఆఫ్ ప్రాపర్టీ కోసం కడప పోలీస్ బాధ్యత తీసుకొని ట్రై చేస్తున్నాం. దీంట్లో స్పెషల్లీ ఎర్రగుంట్ల ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ దీంట్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు. వీళ్ళకి నేను కడప పోలీస్ తరఫు నుంచి అందరి తరఫు నుంచి కాంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అవునా దీంట్లో కూడా మల్టిపుల్ టీమ్స్ మనమే ఫామ్ చేసి ఉన్నాం. 3 పోలీస్ స్టేషన్ అండ్ హెడ్ క్వార్టర్స్ టీమ్స్. దీంట్లో కొన్ని క్లూస్ వచ్చాయి జస్ట్ రీసెంట్లీ 2, వెంటనే అది కూడా డిటెక్షన్ జరుగుతుంది. దీని మీద కూడా అందరూ పనిచేస్తున్నాం. అట్లాంటి ఏమి వెంటనే కాదు, మనమే ఎట్లాంటి ఇష్యూస్ ఎంకరేజ్ చేయట్లేదు, టాలరేట్ చేయట్లేదు. ఎవరైనా బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్లో వస్తే వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి ఆర్డర్స్ ఉన్నాయి. అప్పుడే కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటే అందరూ ఈ మండే పీజీఆర్ఎస్ ఉంటుంది, అక్కడే రావచ్చు. అట్లాంటి ఇష్యూస్ నా దృష్టికి వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ కూడా కడతాము. ఎవరో ఇగ్నోర్ చేసి ఉంటే వీళ్ళ ఆఫీసర్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. దీని మీద వీళ్ళకి సస్పెన్షన్ జరుగుతుందండి. కడప
నగరపాలక సంస్థలో సమస్యలతో కార్మికులు కొట్టుమిట్టాడుతుంటే పరిష్కరించడంలో కమిషనర్ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు మండిపడ్డారు. సమస్యల పరిష్కారానికి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట చేస్తున్న దీక్షలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట 6వ రోజు నిరాహార దీక్షలను చేపట్టారు. ఒక తండ్రిగా తమ సమస్యలను పరిష్కరించాల్సిన నగరపాలక సంస్థ కమిషనర్ సమస్యలను పరిష్కరించకపోగా కనీసం వినడానికి కూడా సమయం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. కోవిడ్ సమయంలో చేర్చుకున్న అడిషనల్ కార్మికులకు 19,000 రూపాయల వేతనాలు ఇవ్వాలన్నారు. అనేక డిమాండ్లతో తాము దీక్షలు చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమని, ఇప్పటికైనా అధికారులు స్పందించాలని వారు కోరారు. నగరపాలక సంస్థ ఎదురుగా గత 6 రోజుల నుంచి రిలే నిరాహార దీక్ష చేస్తా ఉన్నాం. కడప నగరంలో పనిచేస్తుందంటే పారిశుద్ధ కార్మికులు, ఇంజనీర్ సెక్షన్ కార్మికులతో అందరితో కలుపుకొని ఇవాళ కార్పొరేషన్ ఎదుట 6వ రోజుకి రిలే నిరాహార దీక్షలు చేరుకున్నాయి. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం రిలే దీక్షలకు సంబంధించి కమిషనర్ గారికి మేము అనేక మార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కడప నగరంలో చనిపోయినట్టు కార్మికుల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే తొలగించిన కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి వినతి పత్రాలు ఇచ్చాం. అలాగే అడిషనల్ కోవిడ్-19 కార్మికుల కనీస వేతనం 19,060 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము అనేక మార్లు పాలక వర్గానికి, ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చాం. విధులేని పరిస్థితిలో వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించలేదు కాబట్టి విధులేని పరిస్థితిలో ఈరోజు కార్పొరేషన్ ఎదురుగా నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. అయితే మేము అడుగుతా ఉన్నాం, కడప నగరంలో ఉన్నట్టు కమిషనర్ గారు మాకు బాధ్యత వహిస్తున్నట్టు కమిషనర్ గారికి, మాకు పెద్ద అయినంటే కమిషనర్ గారిని మేము అడుగుతా ఉన్నాం. మేమేమి మీ ఇంట్లో ఉన్నట్టు డబ్బులు తెచ్చిమని అడగడం లేదు, మీ ఇంట్లో ఉన్నట్టు ఉద్యోగాలు ఇమ్మని అడగడం లేదు. కేవలం మా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, మా కార్మికులు ఎవరైతే చనిపోయినారో ఆ ఉద్యోగాలే ఇమ్మని అడుగుతా ఉన్నాం. మీరేం చెప్తా ఉన్నారు, కమిషనర్ గారు ఇది పద్ధతి అయింది కాదు, 7వ క్లాస్ చదువుకోవాలంటారు, రోస్టర్ పద్ధతి కావాలంటారు, ఇన్ని రకాలుగా దీన్ని ముడిపెట్టి ముండమోపికతంగా తీసుకుపోతున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. తక్షణం ఆప్కాసులో పనిచేస్తూ కాలం చెల్లిన వారికి నియామకాలు వదలాలని చెప్పేసి వారిని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే తొలగించిన కార్మికులు, వీళ్ళకంటే తిమింగలాలను మీరు పక్కన పెట్టి, వీళ్ళకంటే పెద్ద మొత్తంలో దోపిడీ చేసిన వాళ్ళని పక్కన పెట్టి చిన్న రూపాయి తీసుకున్న వాళ్ళ మీద మీ కక్ష సాధింపులు సాధిస్తూ ఉన్నారు. మీకు వారికి ఏం డిఫరెంట్ ఉందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీకు ఏ లాలాచూలు ఉన్నాయని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, తప్పు చేసింది మా కార్మికులు కాదు, తప్పు చేసినాడు ఎక్కడో రాజంపేటలో ఉన్నాడు, తప్పు చేసినాడు ఎక్కడో చిలకల బాయల దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. వాళ్ళని వదిలిపెట్టి, తిమింగలాలను వదిలిపెట్టి తప్పు చేయనంటే మా కార్మికుల్ని మీరు బలి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మా సమస్యలను పరిష్కరించకుంటే, ఇప్పుడు వరకు మేము చెప్పింది తక్కువే తిమింగలాల గురించి, ఇంతకంటే తిమింగలాలు ఉండే మా దగ్గర అన్ని ఆధారాలు ఉండే, వాటన్నింటికి సమాధానం కమిషనర్ గారు చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ట్రావెల్ ఏజెంట్ మోసానికి తెలుగు రాష్ట్రాల పర్యాటకులు శ్రీలంకలో ఇరుక్కుపోయారు. గో టు హాలిడేస్ టూర్ పేరుతో శ్రీలంకకు వెళ్లిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన సుమారు 60 మంది పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కడపకు చెందిన ట్రావెల్ ఏజెంట్ గా పరిచయం చేసుకున్న ఉదయ శంకర్ అనే వ్యక్తి ప్రతి ఒక్కరి నుంచి 52,000 రూపాయలు వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు. అదనంగా ఏర్పాట్ల పేరుతో మరో 12,000 రూపాయలు కూడా చెల్లించామని పర్యాటకులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక రాజధాని కొలంబోకు చేరుకున్న తర్వాత ట్రావెల్ ఏజెంట్ ఆచూకీ లేకుండా పోయినట్లు బాధితులు వెల్లడించారు. దీంతో హోటల్, భోజనం, రవాణా వంటి కనీస సౌకర్యాలు లేక అష్టకష్టాలు పడుతున్నామని వాపోతున్నారు. ఇండిగో ఎయిర్లైన్స్ లో రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నప్పటికీ అవి క్యాన్సిల్ కాకుండా చూడాలని ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ మేరకు సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేసిన బాధితులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హలో సార్, మేమందరం శ్రీలంక ట్రిప్ కోసము గో టు హాలిడేస్ అని ఉదయ్ శంకర్ అనే అబ్బాయి కడప నుంచి వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాడు. సర్లే అని చెప్పని చాలామంది మేము అనుకొని ఎప్పుడు అందరం తలా 52,000 ప్లస్ 6,000 రూపాయలు చొప్పున లాస్ట్ మినిట్లో కూడా అడిగి రేట్స్ పెరిగినాయని చెప్పని ఏడ్పించి కట్టించుకున్నాం సార్. ఓకే, వాడు బాగుంటే మేము కూడా బాగుంటాం కదా అని చెప్పని లాస్ట్ మినిట్లో మేము కట్టాము. ఇదిగో మేము ఎయిర్పోర్ట్కి వస్తున్నాం అన్నాడు. మాకు ఓన్లీ ఎయిర్ టికెట్స్ పంపించాడు. ఎయిర్పోర్ట్లో లేదు, శ్రీలంక ఎయిర్పోర్ట్లో కూడా మనిషి లేడు.
వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు. లాస్ట్ మినిట్ దాకా మీకు హోటల్ రూమ్స్ పంపిస్తాను, అది పంపిస్తాను అన్నాడు. ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ డన్. తర్వాత ఇక్కడికి వచ్చినాక మేము చూస్తే ఫ్లైట్ ఇది మొబైల్స్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. మేము ఇంత మోసం చేస్తాడని అసలు కల్లో కూడా ఊహించుకోలేదు. చాలా మేమందరం చాలా సీనియర్ సిటిజన్స్ అందరూ అసలు నిజంగా ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడ్డాం. మధ్యాహ్నం 11:30కి మేము ఫ్లైట్ దిగిన వాళ్ళం. రాత్రి 8:30 దాకా ఫుడ్ లేదు, నీళ్ళు లేదు. అక్కడ అలాగే ఎయిర్పోర్ట్లో కూర్చున్నాం. వాళ్ళ దగ్గర ఫోన్ లేదు. ఇంకా మా వాళ్ళందరికీ ఫోన్లు చేసి మేము ఏదో విధంగా ఇక్కడ ఉండటానికి రాత్రి 8:30కి ఏర్పాటు చేసుకొని ఏదో సెటిల్ అందరూ తలా ఒక గ్రూప్ లాగా వెళ్లాల్సి వచ్చింది. అంతేకాకుండా మా టికెట్స్ అన్ని వాడి దగ్గర గ్రూప్ టికెట్స్ లాగా వాడు బుక్ చేశాడు. రిటర్న్ టికెట్స్ వాడు ఎక్కడ క్యాన్సిల్ చేస్తాడా సరే టెన్షన్ ఉంది. మేము 6th ఫిబ్రవరికి రిటర్న్ అవ్వాలి. ఇండిగో ఫ్లైట్ ఒక్కసారి దయచేసి ఫస్ట్ వాడిని పట్టుకోండి. మీరు అది ఏంటంటే ముందు టికెట్స్ క్యాన్సిల్ అవ్వకుండా వాడు ఏం క్యాన్సిల్ చేసి మనీ తీసుకోకుండా ఉండేట్టుగా చేయండి. ఇంకొకసారి ఏపీ గవర్నమెంట్కి చెప్పి వాడికి నెక్స్ట్ ఇంకెవ్వరూ ఇబ్బంది పడకుండా వాడికి వీలైనంత శిక్ష పడి మాకు న్యాయం చేయించండి. టికెట్స్ ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నానండి, మాకు ఇంపార్టెంట్ది మేము పడింది ఇంకెవరికి ఫస్ట్ కష్టపడకూడదు. మాకు ఇమ్మీడియట్గా టికెట్స్ 6వ తారీఖు ఇండిగో ఫ్లైట్కి రిటర్న్ టికెట్స్ కొలంబో నుంచి హైదరాబాద్కి ఉన్నవి వీడి పేరు నుంచి బ్లాక్ చేసి వీడి పేరు మీద ఉన్న టికెట్స్ వాడికి పర్మిషన్ లేకుండా అంటే క్యాన్సిల్ చేయడానికి పర్మిషన్ లేకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇండిగో మేనేజ్మెంట్కి మీరు తెలపగలరు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, అది చేయండి. మిగతా విషయాలు కూడా మేము మాటికి మేము మీకు సమర్పిస్తూనే ఉంటాము, చెప్తూనే ఉంటాము. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో కలెక్టరేట్లోని అన్ని విభాగాల సూపరింటెండెంట్లు సిబ్బందికి ఎలక్ట్రానిక్ పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టమ్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన ఎన్ఐసి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈపీటీఎస్ విధానాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. ఇప్పటికే ఈ ఆఫీస్ సిస్టమ్ ఆచరణలో ఉండగా అన్ని శాఖలు హెచ్ఓడి స్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు అన్ని కార్యాలయాలకు సంబంధించి అన్ని డాక్యుమెంట్లను స్కానింగ్ చేసి ఈపీటీఎఫ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ వద్ద నిరసన చేపట్టారు. ఈ ఆందోళనలో కడప రాజంపేట పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఇతర వైసీపీ ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నాయకులపై దాడులు చేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు
పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు కుటిల రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. We want president rule in AP. We want president rule in AP. You want justice. 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 We 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 want justice. కడప నగరంలోని బిల్డప్ సర్కిల్ సమీపంలో వెలసిన విజయ దుర్గాదేవి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఈ రోజు తెల్లవారుజామున పంచామృత అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి విశేషమైన పంచామృత అభిషేకాలు నిర్వహించి హోమాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం మల్లికార్జున సమేత శ్రీ విజయ దుర్గాదేవి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. రాత్రికి అమ్మవారి ఊరేగింపును అత్యంత వైభవపేతంగా కడప పురవీధిలో జరపనున్నారు. డిస్ట్రిక్ట్ల పురోగతిలో జాతీయ స్థాయిలో వైఎస్ఆర్ కడప జిల్లా 73.6%తో మొదటి స్థానంలో మన జిల్లా నిలిచిందని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన ప్రతి అధికారిని సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులను అభినందించారు. కడప కలెక్టర్ కార్యాలయంలోని సభా భవన్ సమావేశపు మందిరం నందు నీతి ఆయోగ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్, ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్ కు సంబంధించి సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమాన్ని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ లాంఛనంగా ప్రారంభించారు. సంపూర్ణత అభియాన్ 2.0 కార్యక్రమం ద్వారా రాబోయే 3 నెలల కాలంలో ఆరోగ్యం మరియు పోషకాహారం, విద్య, వ్యవసాయం మరియు జలవనరులు, ఆర్థిక సమ్మేళనం మరియు నైపుణ్యాభివృద్ధి వంటి 5 ప్రధాన రంగాల్లో 100% లక్ష్య సాధనకు కృషి చేయాలని తెలిపారు. భాగస్వామ్యమైన శాఖల అధికారులు మరో 3 నెలల్లో లక్ష్య సాధనకు సిద్ధం చేసుకున్న కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. ప్రగతి ఉన్నటువంటి స్థాయిని
మనం ఒకసారి నెమరు వేసుకుంటూ ఆయా ప్రత్యేకమైనటువంటి అంశాల్లో ఇంకా మనం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం 100కి 100% ఆ పర్టికులర్ పారామీటర్ని మనం అచీవ్ చేయగలుగుతాము. అలాగే వాటిపైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి శ్రద్ధతోటి నెక్స్ట్ 3 నెలల కార్యక్రమంలో మనం గ్రామం వారీగా అదేవిధంగా బెనిఫిషియరీ వారీగా అంటే ఎవరైతే టార్గెటెడ్ గ్రూప్ ఉన్నారో టార్గెటెడ్ గ్రూప్ వారీగా మనం రీచ్ అవుట్ అయ్యి ఆ పర్టికులర్ పారామీటర్లో మనం 100కి 100% అచీవ్ చేయడం అనేది ఈ సంపూర్ణత అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో బిఫోర్ వి గోయింగ్ టు ద actual program, so many of you may be knowing what is the aspiration district program or what is the aspirational block program, how they are different, what actually we are doing in this program అనేది మీ అందరికీ తెలుసు. కానీ దాని ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇట్ అనేది అందరికీ కూడా తెలియకపోవచ్చు. ఈ సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో దాని గురించి ఒకసారి మీ అందరికీ కూడా తెలియచేయటం, అలాగే ఈ రాబోయే 3 నెలల కాలంలో ఈ టార్గెటెడ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ టార్గెటెడ్ పారామీటర్స్ని మనం 100కి 100% అచీవ్ చేయగలిగే విధంగా ఈ యొక్క సంపూర్ణత అభియాన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 3 సెక్టార్లో ఇంకంటే జరిగింది. హెల్త్ న్యూట్రిషన్ వచ్చి పర్సెంటేజ్ ఆఫ్ లైఫ్ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జిల్లా పరిషత్ పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంటి అద్దాలను అందించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రైవేట్ కు ధీటుగా అన్ని వసతులు కల్పించి మంచి ఆహ్లాదకర వాతావరణంలో చదువు సాగేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు పెద్దలు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు ప్రత్యేకంగా కంటి పరీక్షలు చేయించి అందరికీ కళ్ళజోలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం ఈరోజు కూటమి ప్రభుత్వం నాయకత్వంలో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విద్యార్థుల పట్ల ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, అలాగే యూనిఫామ్లు ఇవ్వడంలో కానీ, శుభ్రత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఈరోజు కళ్ళజోలు విషయంలో కానీ అన్నిటిలో కూడా ఇంతవరకు చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి చేయనన్ని పనులు, చేయనంత అభివృద్ధి సంక్షేమాన్ని విద్యార్థులకి ఇవాళ తీసుకుంటూ ఈరోజు ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులని ప్రైవేట్ ధీటుగా తయారు చేయడానికి లోకేష్ బాబు గారు తీసుకున్న గొప్ప నిర్ణయాలు ఇది ఒక నిర్ణయం తెలియజేసుకుంటూ వారికి సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు ఉపయోగించుకుని వారు మరింత బాగా చదివి పైకి రావాలని కోరుకుంటున్నాము. రాష్ట్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాకుండా లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని వైఎస్ఆర్సీపీ బలిజ సంఘాల నాయకులు మండిపడ్డారు. కడప నగరం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే అక్రమంగా దాడులు చేయడం, అక్రమ కేసులు పెట్టడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రభుత్వానికి చెంపపెట్టులా తీర్పు రావడంతో ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్లపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు కనీసం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారని, రాబోయే రోజుల్లో వారే తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. రిపబ్లిక్ దినోత్సవం చేసుకున్న నాటి నుంచి రాష్ట్రంలో పరిస్థితులు చూస్తా ఉంటే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.
కూల్చివేతలు, దాడులు, దహనాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకం అంతా ఇంత కాదు. మొన్న చూశాం, టీడీపీ శ్రేణులు ఒక బీసీ వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మాజీ మంత్రి కాపు నాయకులు అంబటి రాంబాబు గారి పైన దాడి చేయడం కానీ, అలాగే మరొక మాజీ మంత్రి జోగినేని రమేష్ పైన జరిగిన దాడులు కానీ ఎక్కడికి పోతూ ఉంది ప్రజాస్వామ్యం? మనం ఎక్కడ ఉన్నాం? మనం ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారయ్యాయంటే డైవర్షన్ పాలిటిక్స్ మొదటి నుంచి కూడా వాళ్ళు చేసిన తప్పుడు ఆరోపణల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక వ్యక్తి, మా కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు మా జగన్మోహన్ రెడ్డి గారి పైన తప్పుడు బ్యానర్ కడితే దాన్ని తొలగించడానికి వెళ్ళినప్పుడు ఆయన పైకి 100 మంది రౌడీలు ఆడవాళ్లతో కలిపి కట్టెలన్నీ తీసుకొని ఆయన పైన చెడు మాటలతో దాడి జరిగేటప్పుడు ఎవరికైనా కోపం వస్తుంది, ఆబ్వియస్గా వస్తుంది. ఆయన ఆ సందర్భంలో వాళ్ళను ఉద్దేశించి అన్న మాటలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అన్నట్టు చిత్రీకరించి ఈరోజు ఆయన ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆయన అదే రోజు సాయంత్రం 4:30కి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం కూడా జరిగింది, నేను అలా మాట్లాడాల్సింది కాదు, నేను చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు కాదు అని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి కూడా కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ, పవన్ కళ్యాణ్ గారిని అడ్డం పెట్టుకొని కాపుల యొక్క ఓట్లు కావాలే కానీ కాపులని అణచివేసే పద్ధతి మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీ అధికారంతో, మీ రౌడీజంతో, మీ గుండాయిజంతో కాపులను అణచివేయాలనుకోవడం మీ తాతల తరం కూడా కాదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.